దేవునితో నడుస్తున్నప్పుడు ప్రతిరోజు క్రొత్తగా వింతైన అనుభవాలతో ఉంటుంది. రూపాంతరపు కొండపై నుండి దిగి వస్తున్న యేసుతో ఉన్న పేతురు, యాకోబు, యోహానులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఎదురుగా శాస్త్రులు, శిష్యులు, ప్రజలు గుమికూడి ఏదో వాదిస్తున్నట్టుగా, ప్రజలంతా అయోమయంగా ఉన్నట్టుగా కనబడింది. యేసు వారి యొద్దకు చేరుకున్నాక ఇక్కడ మరో ఇద్దరు వ్యక్తులు ఆ గుంపు మధ్యలో ఉన్నారు. చెలరేగిన వాదం వారి వలననే. వారు మోగదయ్యం పట్టిన కుమారుడు మరియు అతన్ని బాగు చేయమని శిష్యులను కోరిన తండ్రి. యేసును చూసిన జనమంతా ఆయన యొద్దకు పరుగెత్తుకొని వచ్చి వందనం చేయగా, మీరు ఏ విషయమై శిష్యులతో వాదిస్తున్నారు అని అడుగగా, ఆ బాలుని యొక్క తండ్రి, మోగదయ్యం పట్టిన నా కుమారుణ్ణి నీ శిష్యుల యొద్దకు తెచ్చాను, వారు నా బిడ్డను బాగు చేయలేకపోయారు అని తెలిపాడు. ఆ తండ్రి ఆ బిడ్డ యొక్క అస్వస్థతను చాంద్ర రోగంగా పిలిచాడు. ఆ కాలంలో ఉన్న మూఢనమ్మకాలలో ఒకటైనది. చంద్రుడు పట్టడం వల్ల వాడు తరచుగా నీళ్ళల్లోనూ అగ్నిలోనూ పడుతూ నురుగు కార్చుకొని పండ్లు కొరుకుతూ మూర్ఛపోతుంటాడు అని ఆ బిడ్డ యొక్క లక్షణాలను తెలియచేశాడు. అప్పుడు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా, నేను ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతకాలం మిమ్మను సహింతును అని గద్దించారు. ఆ రోజు అక్కడున్న శిష్యులు, శాస్త్రులు, ప్రజలకే కాదు, ఈ కాలంలో ఉన్న మనకు కూడా చాలా చక్కగా వర్తిస్తుంది ఈ గద్దింపు. విశ్వాసం లేని మూర్ఖమైన తరము వారము మనము. ఆ బాలుని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగానే వారు యేసు యొద్దకు వానిని తీసుకొని రాగా, దయ్యం యేసుని చూచి వానిని విలవలలాడించగా నేల మీద పడి పొర్లటం మొదలుపెట్టాడు. ఇది ఎంతకాలంగా జరుగుతుందని ఆ తండ్రిని అడుగగా, బాల్యం నుండి అని సమాధానమిచ్చాడు. అప్పుడు ఆ బాలుని తండ్రి ఎంతో నిరాశతో, ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి సహాయం చేయము అని అడిగాడు. ఇక్కడ పెద్ద ఘోరమై జరిగిందని నాకు అనిపిస్తుంది. శిష్యులు ఎందుచేత ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారో తెలియదు, కానీ ఆ పరిస్థితిని అవకాశంగా తీసుకున్న శాస్త్రులు ప్రజలలో అపనమ్మకాన్ని పుట్టించగలిగారు. అంటే యేసు వలన కూడా ఇది కాదేమో అన్నంతగా వారి విశ్వాసంపై సూటిగా దెబ్బ కొట్టారు. బహుశా అందుకే ఆ తండ్రి నీ వలనైతే అని యేసును అడుగుతున్నాడు. యేసు మాత్రం నమ్మటం నీ చేతనైతే నమ్మువానికి అన్నీ సాధ్యమే అని అన్నారు. ఇక్కడే ఒక విచిత్రమైన మాట ఆ తండ్రి నోట నుండి వచ్చింది. నమ్ముతున్నాను, కానీ నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయు అని పలికాడు. ఇది విచిత్రమైన మాటే. ఎందుకంటే నమ్మకం, అపనమ్మకం ఒక దగ్గరే ఉన్నాయి. అతను ఎందుకు అలా అడిగాడో తెలియదు, కానీ ఇప్పటి మన జీవితాలకు చాలా చాలా దగ్గరలో ఉంది ఈ మాట. మనం నమ్ముతున్నాము అంటాము, కానీ మన హృదయంలో ఉన్న 4 గదులలో 3 గదుల నిండా అపనమ్మకమే ఉంటుంది. నేను కూడా చాలాసార్లు నా ప్రార్థనలో ఈ మాటను ఉపయోగించాను. ఎందుకంటే దేవునిపై నమ్మకం లేకపోతే ఒక్క సెకను జీవితాన్ని కూడా జీవించలేం. అప్పుడు ఆ ప్రజలంతా ఆయన వైపు పరిగెత్తుకు రావటం యేసు చూసి ఆ దయ్యాన్ని గద్దించగానే అది వానినెంతో విలవిలలాడించి వదిలింది. అప్పుడు ఆ బాలుడు నేల మీద పడి చలనం లేకుండా ఉండటం వలన చనిపోయాడు అని అనేకులు అనుకున్నారు. కానీ యేసు వాని చేయి పట్టి లేపి అతని తండ్రికి అప్పగించాడు. మన జీవితాలలో పెద్ద పెద్ద విపత్తులు వచ్చినప్పుడు, అనగా దేవుని మీద నమ్మకాన్ని పోగొట్టే సునామీలు, తుఫానులు వచ్చినప్పుడు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మనం అసలే బలహీనమైపోతున్నాము అనుకుంటుంటే చుట్టూ ఉన్న ప్రజల ద్వారా ఇంకా బలహీనపరుస్తాడు సాతాను. కానీ దేవుడు నీ చెయ్యి పట్టుకొని లేపుతాడు. విలువైన వస్తువులను ఎక్కడ దాచుతాము? 3వ కంటికి కనబడకుండా కట్టుదిట్టంగా భద్రపరుస్తాము కదా. ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది నీకున్న విశ్వాసం. నీ విశ్వాసాన్ని బహు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. అప్పుడు నీకు సమస్తము సాధ్యమే.